వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల వివాదం ఉందో, లడ్డూ పైన లడ్డూ కల్తీ జరిగిందనే విషయం తెలుగు ప్రజల్ని దాటి దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో ప్రతి ఒక్కరి మనోభావాల్ని దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అది రోజుకొక చట్టం వైపు, రోజుకొక నిబంధన అంటూ కూడా రోజుకొక నిర్ణయం మనకు బయటకు వింటూనే ఉన్నాం. ప్రస్తుతం అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయింది. ప్రస్తుతం ఆ అంశం కోర్టులో ఏ పరిధిలో ఉంది, నెక్స్ట్ జరగబోయేది ఏంటి, ఆ అంశం గురించి మనతో మాట్లాడడానికి ఇంటర్నేషనల్ లాయర్ రాజేష్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైనటువంటి కల్తీ నెయ్యి వ్యవహారం తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భక్తుడు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం కోర్టులో నలుగుతున్నటువంటి ఆ కేసుకి నెక్స్ట్ జరగబోయేది ఏముంటుందండి? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్‌లో ఉంది. తిరుపతి లడ్డు అది కల్తీ నెయ్యి వివాదం వచ్చేసి. సో, సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నెక్స్ట్ ఒకవేళ దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే, ఎందుకంటే టోటల్ హిందువుల మనోభావం కదా! నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పీపుల్ రావడం కాదు. కర్ణాటక, తమిళనాడు, బీహార్, యూపీ నుంచి కూడా వస్తుంటారు కాబట్టి, సో, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే దాన్ని ఈడీ, సీబీఐకి ఎంక్వైరీ కూడా పెట్టొచ్చు. సో అల్టిమేట్లీ ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్‌గా ఒక చార్ట్ షీట్ రూపం దాలుస్తుంది. ఆ చార్ట్ షీట్‌లో మళ్ళీ బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్స్ అదేంటిది సర్కమ్‌స్టాన్సెస్ కాబట్టి ఒక అడిషనల్ చార్ట్ షీట్ కూడా వేయొచ్చు. సో, ఆ చార్ట్ షీట్ బదులు ఎవరు నిందితులు అనేది A1, A2, A3 లాగా పెట్టి వాళ్ళను డెఫినిట్‌గా ఇన్వెస్టిగేషన్ చేసి కల్తీ నెయ్యి వివాదంలో ఎవరైతే నిజంగా నేరస్తులుగా పిలువబడుతున్నారో వాళ్ళని డెఫినిట్‌గా చట్టం అనేది శిక్షిస్తుంది. ఒకవేళ తేడా వస్తే వాళ్ళు ఏమన్నా ఎక్కువ ఆస్తులు సంపాదించుకున్నా సరే వాళ్ళ ఆస్తుల్ని కూడా జప్తు చేసి ప్రజలకు మంచి చేసే విధంగా కూడా మన చట్టంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అయితే అప్పుడు కల్తీ నెయ్యి జరిగినప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ పద్ధతిలో నెయ్యి సరఫరా చేయడానికి అనుమతులు పొందారో అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్న అధికారులకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవబోతున్నాయి, ఏదైతే ఆర్డర్ తీసుకొని కల్తీ నెయ్యి చేశారో ఆ కంపెనీకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవబోతున్నాయి చట్టపరంగా చూస్తే? డెఫినెట్‌గా అండి. అధికారులు వచ్చేసి మనం చూస్తూనే ఉన్నాం. కొందరు డైరీ అధికారులు మనం చూస్తూనే ఉన్నాం. టీటీడీ అధికారులు కానీ, గవర్నమెంట్ పాలిసీస్‌లో ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ అనేది ఉంటుంది. సీసీఎస్ రూల్స్ 1964 ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే ద స్టేట్ గవర్నమెంట్‌లో స్టేట్ విజిలెన్స్ కమిషన్, యాంటీ కరప్షన్ బ్యూరో అండ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వీళ్ళంతా గైడ్‌లైన్స్ ప్రకారం డెఫినెట్‌గా ఒకవేళ వాళ్ళు తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే వాళ్ళని 100% జైల్లో పెడతారు. సస్పెన్షన్ అవుతుంది. ఇంకా ఎక్కువ లిమిట్ రాస్తే డిస్మిసల్ కూడా అవుతారు. వాళ్ళ పెన్షన్స్ ప్రాబ్లమ్ అవుతాయి. వాళ్ళ ఇంక్రిమెంట్స్ ప్రాబ్లమ్ అవుతాయి. వాళ్ళ యొక్క ఆఫ్టర్ పెన్షన్స్ అంటే ఉంటాయి కదా బెనిఫిట్స్, అవన్నీ కూడా ఆగిపోవడానికి ప్రమాదం ఉంది. డెఫినెట్‌గా అధికారులు అయితే ఇంకా ఎక్కువ సఫర్ అవుతారు. పొలిటికల్‌గా వాళ్ళకి ఇన్‌కమ్ టాక్స్ రైట్స్ కానీ, ఈడీ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళంతా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళ పొలిటికల్ కెరీర్ కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అబౌవ్ 2 ఇయర్స్ పనిషబుల్ అఫెన్స్ అయితే డెఫినెట్‌గా వాళ్ళ పొలిటికల్ కెరీర్ కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది. దీంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నా సరే, ఇండైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నా సరే ఇది 100% హిందువుల మనోభావాలను దెబ్బతీసే కేసు కాబట్టి డెఫినెట్‌గా వాళ్ళకు కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా సివియర్‌గానే ఉంటాయి యాక్చువల్‌గా. అయితే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తర్వాత ఈ లడ్డూలు అనేవి ఆ శ్రీరాముడి టెంపుల్కి అయోధ్యకు కూడా పంపించారన్నప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చర్చించుకునే విధంగా అయింది. సో ఇప్పుడు అక్కడి నుంచి చూస్తే అంటే అత్యున్నత న్యాయస్థానం కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతుందంటారా? డెఫినెట్‌గా అండి. ఒకవేళ అత్యున్నత న్యాయస్థానానికి ఒక పవర్ ఉంది. దాన్ని సుమోటోగా కూడా తీసుకునే అధికారం కూడా ఉంది. ఇంకా ఆ ఇష్యూ అనేది రాలేదు. డెఫినెట్‌గా మీరన్నట్టు ఇప్పుడు ఈ లడ్లు అనేది అయోధ్యకు కూడా ఎళ్ళాయి కాబట్టి, సో నేషనల్ ఇష్యూ అయిపోయింది. 100 క్రోర్స్ ప్లస్ హిందూస్ మనోభావాలు కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి షార్ట్‌లీ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ దట్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మే టేక్ దిస్ ద లీడ్ దిస్ సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఐ గెస్. అంటే లాస్ట్ ఒక చిన్న ప్రశ్న, చివరిగా లాస్ట్ ప్రశ్న కూడా, అంటే ఒకవేళ ఈ అభియోగం నిర్ధారణ అయితే, అంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి చట్టాల్లో అమెండ్మెంట్స్ చూస్తే ఎవరైనా కానీ ఒక పరిమితమైనటువంటి కేసులకు మించి ఉంటే వాళ్ళు రాజకీయంగా ఆ అధికారాన్ని చేపట్టలేరు అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి డిస్కషన్. ఒకవేళ అభియోగం నిర్ధారించబడితే వాళ్ళు ముఖ్యమంత్రి అవటం కానీ లేకపోతే అధికారులుగా పదవి తీసుకోవడానికి అర్హులవుతారా, లేకపోతే డిస్మిస్ చేయబడతారా? మీరన్నారు ఒక పరిమితి కన్నా కేసులని, ఆ విషయం కాదండి. కేసులు ఒక వ్యక్తి మీద ఎన్నైనా కేసులు ఉండొచ్చు.
ఓ 10 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. కేసులు ఉన్నంత మాత్రాన డిస్‌క్వాలిఫికేషన్ అయితే పొలిటికల్‌గా రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1955 ప్రకారం అయితే లేదండి. కానీ ఎవరైనా శిక్షార్హులైతే అబౌవ్ 2 ఇయర్స్ పనిషబుల్ ఆల్రెడీ అయితే మాత్రం వాళ్ళు కంటెస్ట్ చేయడానికి వీల్లేదు యాక్చువల్‌గా. కేసులు డిపెండ్స్ ఆన్ ద కేసెస్ కాదు. జగన్ మీద దాదాపు 150 అప్రాక్సిమేట్లీ 150 కేసెస్ ఉన్నాయి. సో, ఈస్ ట్రైయింగ్ ఫర్ అగైన్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ. దెన్ హి ఈస్ యాస్పిరెంట్ ఫర్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఉన్నాయి కదా కేసులు. నెంబర్ ఆఫ్ కేసెస్ కాదండి. నెంబర్ ఆఫ్ పనిషబుల్ కేసెస్ అనేది ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇక్కడ. అండ్ ఇంకొకసారి అసెంబ్లీలో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. దానికి తగ్గట్టు అటెండెన్స్ ఉంటేనే అసెంబ్లీలో కంటిన్యూ అవ్వడానికి ఉంటుంది. లేకపోతే వాళ్ళు పవర్స్ డిస్మిస్ చేస్తారు అని అంటున్నాం. చట్టపరంగా వెళ్తే ఇది నిజంగా వాస్తవం రూపం దాలుస్తుందంటారా? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు 60 కన్సిక్యూటివ్ డేస్ అనేది అబ్సెంట్ కావద్దు అసెంబ్లీలో. మనకు అది రాజ్యాంగం ప్రకారం ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం పీపుల్ రిప్రజెంటేటివ్ అనేది 60 కన్సిక్యూటివ్ డేస్ అనేది అబ్సెంట్ కావద్దు. అబ్సెంట్ అయితే డెఫినెట్‌గా స్పీకర్ హ్యాస్ ద డిస్క్రిషన్ పవర్ టు సస్పెండ్ హిమ్ ఆల్సో. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.